హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమిలి యూట్యూబ్ ఛానల్. సో ఏంటి మా ఇంట్లో హడావడి అనుకుంటున్నారా? మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటున్నాము. సో ఈ వ్రతం ఎందుకు చేసుకుంటున్నాము ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. సో కంప్లీట్గా వాచ్ చేయండి వీడియోని. మా ఇంట్లో అయితే వ్రతం మార్చ్ 1 సండే వ్రతం అయితే స్టార్ట్ చేసాము. సో అందరూ మా అత్తలు అందరూ వచ్చారు. వచ్చి ఎవరి హెల్ప్ వాళ్ళు చేస్తున్నారు. మాకన్నా ముందే పంతులు గారు వచ్చేసారు. అంటే మేము రెడీ అవ్వకముందే పంతులు గారు వచ్చేసారు. సో ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఏదైనా పూజ ఉందంటే పంతులు గారు మాత్రం టైంకి వచ్చేస్తారు. ఇంకా నిజంగా చెప్పాలంటే మేము రెడీ అవ్వకముందే వచ్చేస్తారు. సో అతనే అన్ని సర్దుకుంటారు. ఆ దేవుడి మూల అంతా అతనే చేసుకున్నారు. మొత్తానికైతే మేము కూడా రెడీ అయ్యి పూజలో అయితే కూర్చున్నాము. మేమైతే వ్రతము చాలా సింపుల్‌గా చేసుకుందాం అనుకున్నాము. బట్ మా పెద్దత్తయ్య అన్నారు, "అలా అంటే భోజనాలు పెడితే బావుంటుంది" అన్నారు. అలాగని ఎక్కువ మందికి కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒక 20 మెంబర్స్ దాకా పెట్టాము భోజనాలు. ఇంట్లోనే కుక్ చేసాము. క్యాటరింగ్‌కి ఇద్దాం అనుకున్నాం కానీ, బట్ అది ఎక్కువ మందికి మరీ ఎక్కువ కదా! అలాగని మరీ 20 మెంబర్స్ కూడా ఎవరు క్యాటరింగ్ చేయరు. అసల ఫస్ట్ 30 అనుకున్నాము. బట్ ఫైనల్‌గా ఆ రోజు వచ్చిందైతే 20 మెంబర్సే. సో మేమే ఇంట్లోనే కుక్ చేసేసాము. మేము ఇన్ ద సెన్స్ మా అత్తలు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అలా కుక్ చేస్తారు. మా అత్తయ్యలు, మా అత్తలు అలాగే మా ఇంటికి అందరూ వస్తారు కదా! మామూలు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేసి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యేసి మొత్తానికైతే టైంకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మేము ఇంకా పూజలో కూర్చున్న తర్వాత ఇంకా లెగడానికి ఎలానో అవ్వదు కదా! సో కూర్చునిపోయాము. ఇక్కడ మా అబ్బాయి అయితే చాలా ఇంట్రెస్ట్‌గా కూర్చున్నాడు. పూజలోని అంటే వ్రతమే కాదు, రుద్రాభిషేకం కూడా చేశారు పంతులు గారు. సో చాలా ఇంట్రెస్ట్‌గా కూర్చోవడం చాలా నాకు హ్యాపీగా అనిపించింది. అందరూ అడిగారు ఇప్పుడు వ్రతం చేసుకుంటున్నారు ఏంటి అనేసి. బట్ ఒకరోజు ఏమైందంటే మనకి ఆదివారం మాఘ పౌర్ణమి ఏదో పడింది కదా! ఆ రోజు నేను మాడిపైకి వెళ్తున్నప్పుడు బట్టలు ఆరేస్తుంటే కథ అది వినిపిస్తుంది. అయ్యో! నేను వ్రతం చేసుకుందాం అనుకున్నాను కదా! అని నాకప్పుడు గుర్తొచ్చిందన్నమాట. సో గుర్తొచ్చి ఇలా మా హస్బెండ్ చెప్పాను. నెక్స్ట్ మా వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కదా! అప్పుడు చేసుకుందాము అనుకున్నాము. సరే అని పంతులు గారికి అడిగితే పంతులు గారేమో లేదమ్మా, పెళ్లి ఉంది అవ్వదు అని చెప్పారు. సో అందుకని పంతులు గారికి మార్చ్ 1 అవైలబుల్ ఉంటే ఆ రోజైతే పెట్టుకున్నాము వ్రతం. స్పెసిఫిక్‌గా ఆ రోజు డేట్ అదేం చూడలేదు. మంచి రోజా, తిథి అవన్నీ ఏమీ చూడలేదు. సండే మాకు పంతులు గారికి టైం కుదిరింది పెట్టేసుకున్నాం అంతే. అంటే నేనైతే ఈ పూజలు అవి చేయడానికి మంచి రోజు కూడా ఇంపార్టెంటే. బట్ మనం అనుకున్నప్పుడు చేసేసుకుంటే మంచిది. మళ్ళీ దాన్ని ఎందుకు పోస్ట్‌పోన్ చేయడం అన్న రీతిలోని ఆ రోజు ఏ రోజైనా సరే చేసేసుకున్నామన్నమాట. సో మొత్తానికి అలా అను అనుకున్నట్టు అంటే ఆ టైంకలా చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. మళ్ళీ దాన్ని పోస్ట్‌పోన్ చేయడం ఎందుకనేసి మొత్తానికైతే పూజ అనేది చేసేసుకున్నాము. నేను అనుకున్నానంతే వ్రతం చేసుకోవాలి అని. బట్ ఏది కూడా నేనేమి వెళ్లి కొనలేదు. ఏది షాపింగ్ చేయలేదు. అన్నీ మా అత్తయ్యలే వెళ్లి తెచ్చేసారు. ఇంకా అన్నీ అలా అలా అమిరిపోయినాయి అంతే. మా అత్తలు వంటలు చేసేసారు. అన్నీ అలా అమిరిపోయామాట. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నా ఇన్వాల్వ్‌మెంట్ చాలా తక్కువ. నేను రెడీ అయ్యి కూర్చున్నానంతే. దట్ టు క్లీనింగ్ చేసుకున్నాను. అది కూడా మా పనమ్మాయి ఆ రోజు ఊరెళ్ళిపోవడం వలన, లేదంటే ఇంక అది కూడా చేయనేమో. సో అది అంటే మనం అనుకోవాలి కానీ ఆ దేవుడు అన్నీ జరిపించేస్తాడంతే. సో ఇక్కడ ఈసారి ఎప్పుడు ఇన్ ద సెన్స్ ఒక 2 టైమ్స్ సత్యనారాయణ స్వామిని వ్రతం చేసుకునేటప్పుడు చేసిన బిగ్ మిస్టేకా కాదని కొంతమంది అది మిస్టేక్ అంటారు. కొంతమంది కాదు అంటారు. బట్ మేము చేసిందేంటి అంటే మనము వెండి చెంబు ఉంటుంది కదా! అది కలశం కింద పెట్టేస్తాం కదా! సో అది అంటే మన దగ్గర ఉన్నప్పుడు పెట్టుకోవడంలో తప్పులేదనిపిస్తది. గృహప్రవేశానికి కూడా అలాగే పెట్టుకున్నాను. బట్ ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారిది నేను విన్నాను. సో మండపం అంతా దానం ఇవ్వాలి చెంబుతో కలశంతో సహా అనగానే అందుకని మళ్ళీ ఇత్తడి చెంబు ఒకటి ఉంటే పెట్టాను. సో ఈసారి నుంచి ఎప్పుడైతే అంటే మనము ఉంది అని పెడతాము. అది కూడా ఇవ్వాలి. బట్ వెండి చెంబులు ఎవరు ఇవ్వం కదా! సో అది ఉంచేసుకొని మిగతాదంతా దానం ఇచ్చేస్తాం పంతులు గారికి. బట్ అలా చేయకూడదంట. కలశంతో సహా ఇవ్వాలి అంట. అందుకని ఈసారి ఇత్తడి చెంబు అయితే పెట్టాను కలశం కింద. వెండిది ఇవ్వలేము కదా! సో అందుకని చెంబుతో సహా ఇచ్చాము దానము. పంతులు గారు తర్వాత రుద్రాభిషేకం కూడా చేశారు. మేమెప్పుడూ రుద్రాభిషేకం చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ మా హస్బెండ్ చేసుకున్నారు. అంటే ఇద్దరికి పూజ చేస్తే మంచిదని చెప్పారు పంతులు గారు. ఇంక మంచిదని చెప్పిన తర్వాత చేసేస్తే బెస్ట్ కదా! సో అలా చేసుకొని వెళ్ళిపోయాము.
సో, నేనెందుకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకున్నానంటే, యాక్చువల్‌గా నా లైఫ్‌లో జరిగిన ప్రతి ఒక బిగ్ స్టెప్‌కి అనుకోకుండా వ్రతం అయితే చేసుకున్నాము. సో, నార్మల్‌గా ఫస్ట్ మనకేంటి ఎవరికైనా పెళ్లి అనేది సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్‌లో సెకండ్ చాప్టర్ అనేది పెళ్లి కదా! స్టార్ట్ అవుతుంది. సో, అప్పుడు అందరూ పెళ్లి మన వాళ్ళందరూ హిందూస్ అందరూ ఖచ్చితంగా మోస్ట్‌లీ అందరూ వ్రతం అయితే చేసుకుంటాం కదా! సో, ఆ వ్రతం చేసుకున్నాము. తర్వాత మా బాబు పుట్టాడు. బాబుకి పేరు పెట్టేటప్పుడు, బారసాలు చేసేటప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. అంటే నెక్స్ట్ మా లైఫ్‌లో అదొక ఇంకొంచెం ఆహ్, పిల్లలు పుట్టడం అనేది అది ఇంకొక బిగ్ స్టెప్ కదా! సో, అది బాబొచ్చినప్పుడు వ్రతం చేసుకున్నాము. నెక్స్ట్ ఆహ్, మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాము. అంటే ఇల్లు కొనుక్కునేటప్పుడు వ్రతం చేసుకున్నాము. అది కామనే కదా! ఆహ్, మన ఇంట్లో ఎవరైనా కొత్త హౌస్ కొనుక్కుంటే వ్రతం కంపల్సరీగా చేస్తారు. సో, అది కూడా చేసుకున్నాము. నెక్స్ట్ లేహ పుట్టింది. లేహ పుట్టినప్పుడు మళ్ళీ లేహకి పేరు పెట్టినప్పుడు కూడా వ్రతం చేసుకున్నాము. అంటే ఇంకొక కిడ్ వచ్చింది కూడా మనకదొక బిగ్ స్టెప్ అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే ఏ బిగ్ స్టెప్స్ ఏం వేయలేదు అనుకున్నాను. బట్ నాకైతే స్కూల్ అనేది ఒక బిగ్ స్టెప్పే చెప్పాలి అంటే. సో, అది పెట్టాను కదా! చేసుకోవాలి అనిపించింది. దట్ నేను ఒకసారి అనుకున్నాను. నేను ఎప్పుడైనా నా లైఫ్‌లో బిగ్ మూమెంట్స్‌కి వెళ్ళినప్పుడు వ్రతం చేసుకోవాలని ఒకసారి అనుకున్నాను. బట్ ఇప్పుడు నేను దీన్ని ఒక బిగ్ స్టెప్‌గా కన్సిడర్ చేసి నేనైతే వ్రతం చేసుకున్నాననమాట. అంటే నాకు ఆ రోజు గుర్తొచ్చింది మేడ పంతులు గారు చెప్పేవి. మేడ పైన బట్టలారేస్తుంటే కథలు వినిపిస్తున్నాయి. సో, అయ్యో! నేను చేసుకోంటే బావుంటదని నాకప్పుడు ఆ థాటొచ్చి నెక్స్ట్ ఇంకిలా అన్ని డేట్స్ చూసేసరికి మాఘమాసం వెళ్ళిపోయింది. సో, పోనీలే మాఘమాసం వెళ్ళిపోయినా పర్వాలేదు. మనం చేసుకోవాలి అనుకున్నాం కదా! చేసేసుకుందాం అని చెప్పేసి వ్రతమైతే ఇలా చేసేసుకున్నాం. సో, ఇక్కడ ఇంకొక విషయం అయితే చెప్పాలి. మనము ఏదైనా చెయ్యాలి అంటే వితౌట్ ఫ్యామిలీ మనం ఏమీ చేయలేము. ఇప్పుడు మా హస్బెండ్‌ని నేను అంటే చేసుకోవాలనుకున్నాము. బట్ వ్రతం అంటే చాలా, చాలా ప్రాసెస్ ఉంటుంది. అట్‌లీస్ట్ కనీసం పూజ దగ్గరే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. భోజనాలు కాకపోయినా పూజలోనే ప్రాసెస్ ఉంటుంది. ఈ జ్యూస్‌లు ఇవన్నీ మా పెద్దత్త తీసేశారు అంటే అభిషేకానికి. సో, మనం ఏది చేయాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ మనము అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఏది చేసుకోలేము. సో, అదే అనిపిస్తది. అది ఏ ఫంక్షన్ చేయాలన్నా చిన్నదైనా, పెద్దదైనా మన ఒక్కరి వల్ల అయితే అవ్వదు. సో, వాళ్ళంటూ కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉండాలి. మొత్తానికైతే నేనైతే ఈసారి నేను ఏం చేయకుండానే అన్నీ జరిగిపోయినియి. సో, అయితే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పువ్వులొకటి కట్టానంతే నేను ఆ రోజు లెగిసి. మొత్తానికైతే చక్కగా పూజ అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా వ్రతము, పూజ అంతా అయిపోయింది. రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా పంతులు గారు అందరి చేత అందరికి ఫస్ట్ నందీశ్వరుడి మీదకి వేసి, తర్వాత శివలింగం మీదకి వేయమని ఆ పంచామృతాలన్నీ ఇచ్చారు. సో, వచ్చిన ఎవరైతే అప్పుడు ఉన్నారో అవైలబుల్‌గా అందరూ కూడా అదే నందీశ్వరుని మీద, శివుని మీద వేశారు. వేసి చక్కగా దండం పెట్టుకున్నారు. ఆహ్, ఈ అంటే అందరికీ నార్మల్‌గా పూజలవి ఎందుకు చేసుకుంటామంటే మనకొక పాజిటివ్ వైబ్స్ ఇంట్లో కొంచెం మనశ్శాంతిగా అలా ఉంటుంది. సో, అందుకనేసి మోస్ట్‌లీ అందరూ అదే మనం పూజల వల్ల మనకదే వస్తుందంటే దేవుడేమైనా చేస్తాడా అంటే సెకండరీ కానీ, బట్ మనకైతే ఆ రోజంతా ఒక పాజిటివ్ వైబ్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇంట్లోని. సో, నేనైతే దాన్ని బిలీవ్ చేస్తాను. తర్వాత దేవుడు మన కోరికలు తీరుస్తాడా లేదా అని పక్కన పెడితే, మనమైతే ఆ కొన్ని రోజులు ప్రశాంతంగా అనిపిస్తది. పూజ చేసుకుంటే అయితే ప్రశాంతంగా అనిపిస్తది. సో, ఇలా ఒక్కొక్కరు అయితే అభిషేకం చేస్తూ వచ్చారు. సో, మనకే కాదు అంటే చేసుకున్న మాకు, అభిషేకం చేస్తున్న అందరికీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి చేయాలనే కోరుకుంటున్నాము. వాళ్ళ కోరికలు తీర్చాలి. హ్మ్. ओम सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च बहुना मधुरोदाः ओम प्रणो देवी देवा जय देवाजिनीमते ध्यानमदो ओम गणनाम सरस्वती अष्टापदी नवपदी भूति शास्त्राक्षाप्रयोनो तस्मीय नमः ओम शांति त्र्यंबकजामहे वन्दपुष्पदनो पुरवादमे वन्दनां मुख्योक्षणपादो ओम शांति वामदेवाय महात्राणमर्पयामि
ఇంద్రాపతి నమః గంగం పూజయామహే అనగాయ నమః జానేవత పూజయామహే జనార్దనాయ నమః ముదకం పూజయామహే ఓం దశప్తే నమః తో పూజయామహే భవాయ నమః ముదకం పూజయామహే ఓం లక్ష్మీ వస్త్రాయ నమః వస్త్రం పూజయామహే ఓం చక్రవాహే నమః బాహో పూజయామహే ఓం గంగాంతాయ నమః కండ పూజయామహే ఓం త్వయ నమః ఓం పూజయామహే కుంతాయ నమః దండ పూజయామహే నాసికా తేనె పొట్టు ముందుగా రాయిపెట్టి కొడతామా అన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ గుడి చేరిపోతాయి సిచ్యువేషన్ బట్టి వాళ్ళ వయసు వాళ్ళు అయిపోతారు ముసలి వాళ్ళు అయిపోతారు మళ్ళీ వయసు వాళ్ళు అయిపోతారు ముసలి వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు పంతులు గారు అయితే బ్రేక్ ఇచ్చారు, టీ బ్రేక్. అదేంటి కథలు స్టార్ట్ చేస్తారు కదా సత్యనారాయణ స్వామి వ్రతంలోని. సో ఇంకా కథలు స్టార్ట్ చేయలేదు, అందుకని చెప్పేసి బ్రేక్ ఇచ్చారు. స్టార్ట్ చేసే ముందు చిన్న బ్రేక్ మాట, టీ తాగమని. బట్ నేనైతే తాగలేదు. సో మా అత్తలు ముగ్గురు వంటలు చేసి అలసిపోయి అలా కూర్చున్నారు. కొంచెం కంజెస్టెడ్ గా, అంటే ఎక్కువ మంది ఉంటే సరిపోదు ప్లేస్, దట్టు కిందనే కూర్చుంటారు. కొంతమంది పిల్లలు అయితే మంచం ఎక్కేస్తారు, కానీ పూజలు చేసేటప్పుడు కింద కూర్చోవడం ఉంటుంది కదా, కింద కూర్చోవాలి అనేసి అలాగా. నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రసాదం అదంతా మోనిక మా అమ్మ ప్లేట్లు వేస్తున్నారు. పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. ఆ, ఇక్కడ మా అమ్మ బూరెలు వేస్తున్నారు. లేట్ గా వచ్చిన బూరెలన్నీ మా అమ్మ వేశారన్నమాట. సో మొత్తానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసి మొత్తానికి పూజని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. లాస్ట్ గా అందరం అయితే భోజనాలు చేసి తాంబూలాలు ఇచ్చేసుకున్నాము, అయిపోయింది. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.